హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మలయాళంలో రిలీజ్ అయిన కర్ణిక అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ఈ కర్ణిక ఎవరు, ఈ నాగమణుల ప్రత్యేకత ఏంటి, కర్ణికని ఎందుకని చంపేశారు, కర్ణిక చావు మిస్టరీని కనుక్కోవాలని వెళ్ళిన అమ్ము అనే ఒక అమ్మాయి కూడా ఎందుకు చనిపోయింది ప్రాసెస్లో, ఇదంతా తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా షార్ట్ అండ్ స్వీట్గా మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రీసెంట్ టైమ్స్లో వచ్చిన మలయాళంలో బెస్ట్ మూవీ ఒప్పడంగానే ఒక చిన్న పాప వాళ్ళ తాతయ్య దగ్గర కథలు వింటూ ఉంది. వాళ్ళ తాతయ్య, చూడు పాప, మన తాతల కంటే వాళ్ళ తాతలు పూర్వం ఒక చెట్టు కింద నాగపాము ఉన్న ఒక విగ్రహాన్ని పూజించేవాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో. ఆ చెట్టుకి కొన్ని కాయలు కాసేవి. ఆ కాయల్ని మన తాతల్లో ఒకరు తీసుకొని చూస్తే బంగారం కంటే విలువైనది, నాగమణుల కంటే గొప్ప మణులవి. అప్పటి నుంచి ఆ మణులని మన పూర్వీకులు కాపాడుకుంటూ వస్తుంటారు. ఇదిగో ఇప్పుడు మన ఇంట్లో కూడా ఉంది, దాన్ని ఎప్పుడు మనం పోగొట్టుకోకూడదు, మన వంశమే నాశనం అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నాడు ఒక చిన్న పాపకి వాళ్ళ తాతల కాలం లాంటి స్టోరీ. ఇప్పుడే కర్ణిక అనే మూవీ టైటిల్ కట్ పడుతుంది. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఇంట్లో గట్టిగా అరుపులు వినిపిస్తున్నాయని పోలీసులకు ఇన్ఫర్మేషన్ వస్తే పోలీసులు వచ్చి ఇంట్లో చెక్ చేస్తారు. ఇంట్లో ఒక పెద్దాయన, నా కూతురు బాబు సూసైడ్ చేసుకొని చనిపోయింది అని చెప్తాడు. ఇది విన్న తర్వాత ఇన్స్పెక్టర్, యాక్చువల్గా ఏమైంది, మీ కూతురు ప్రొఫెషన్ ఏంటి, తను ఎందుకు సూసైడ్ చేసుకుందో మీకు ఏదైనా రీజన్ తెలుసా, నిన్నంతా ఎక్కడుంది, ఏం చేసిందని మొత్తం డీటెయిల్స్ అడుగుతాడు ఆ పెద్దాయన్ని ఇన్స్పెక్టర్. నా కూతురు ఎప్పుడు కథ రాయాలని ఒక బుక్ కోసం పరితపిస్తూ ఉంటుంది. ట్రూ స్టోరీ అని చెప్పి నిజంగా జరిగిన సంఘటనలన్నీ గ్యాదర్ చేసి ఆ బుక్లో రాయాలనుకుంది. ఆ బుక్ రాయడం కోసమే, ఆ కథ రాయడం కోసం ఎప్పుడు చూసినా స్ట్రగుల్ అవుతూ ఉంటుంది అని చెప్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ని అడిగితే ఆ అమ్మాయి పేరు అమ్ము ఫ్రెండ్ ఇప్పుడు పోలీసుల దగ్గర నిజంగానే అమ్ము ఎప్పుడు చూసినా ఆ బుక్ రాయడం కోసమే పరితపిస్తూ ఉండేది, నిజంగా జరిగిన యథార్థ సంఘటనలను ఇంట్రెస్టింగ్గా అనిపించిందల్లా ఆ బుక్లో రాసేది. అందులో భాగంగానే కర్ణిక అనే ఒక అమ్మాయి లైఫ్ని, ఆ అమ్మాయి చనిపోవడానికి కారణాలు కనుక్కోవాలని కర్ణిక ఉన్న ఇంటికి వెళ్ళింది. ఆ ఇంట్లో దెయ్యాలుందని, కర్ణిక అదే ఇంట్లో ఆత్మగా తిరుగుతుందని ఒకరోజు అమ్ముతో వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడిన విషయం గురించి చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్ ఒకరోజు అమ్ముకు కాల్ చేసి ఎక్కడున్నావే అని అంటే, నేను ఇక్కడ కర్ణిక వాళ్ళ ఇంట్లో ఉన్నాను, ఎవరూ లేదు ఇక్కడ, నేను ఒక్కదాన్నే ఉన్నానంటే వాళ్ళ ఫ్రెండ్, ఏంటి నీకు పిచ్చి పట్టిందా, ఆ ఇంట్లో ముందే దెయ్యాలు ఉందంటున్నారు, అక్కడే ఉంటే ఏదైనా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంది, త్వరగా వచ్చాయంటే, అమ్ము నేను ఇక్కడ నుంచి ఎక్కడికి రాను, కొద్దిసేపు ఇక్కడే ఉంటాను, నేను కావాలనే ఇక్కడ ఉంటున్నాను, కర్ణిక గురించి ఏదైనా నాకు డీటెయిల్స్ తెలుస్తుందేమో చూడాలి, అన్నీ ఓకే కానీ కర్ణిక ఎందుకు చనిపోయింది అనేది ఇప్పుడు నాకు సస్పెన్స్గా ఉంది, ఫోన్ పెట్టు, నేను కర్ణిక రూమ్ లోపలికి వెళ్ళి చూస్తాను. కర్ణిక ఉంటున్న రూమ్ లోపలికి వెళ్ళి చూస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ తెలియకుండానే జరుగుతుంది. అమ్ము వెనకాల ఎవరో ఫాలో అవుతున్నట్టు, గోడ మీద ఉన్న క్లాక్ సడన్ గా స్పీడ్ గా తిరిగినట్టు కొన్ని విచిత్రమైన సౌండ్స్ కూడా వినిపిస్తుంది. వెంటనే వెనక్కి తిరిగి చూస్తే కర్ణిక చీర కట్టుకొని స్మైల్ చేస్తూ కనిపిస్తుంది. తిరిగి చూసేసరికి మాయమైపోతుంది. దీని ద్వారా ఆమెకు అర్థమయ్యేది ఏంటంటే కర్ణిక ఇక్కడే ఉంది, ఆత్మగా తిరుగుతుందా లేదా ఇదంతా నా హెల్యూజినేషనా. దాంతో అమ్ము ఫుల్ భయపడిపోయి అక్కడ నుంచి స్పీడ్గా కర్ణిక ఏడుస్తూ విచిత్రమైన సౌండ్ చేస్తూ కనిపించడంతో పరిగెత్తుకుంటూ వచ్చేస్తే బయట కర్ణిక వాళ్ళ నాన్న, ఏంటమ్మా ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు, ఇక్కడ ఉండకూడదు, బయటికి వెళ్ళని. కర్ణికకు సంబంధించిన కొన్ని వస్తువులు బయటకు వచ్చేస్తే వాటిని చూసి ఇదేంటి ఇక్కడుంది అని అంటాడు. ఇది జరిగిందని, ఇంతవరకు జరిగిందంతా అమ్ము వాళ్ళ ఫ్రెండ్ పోలీసులతో చెప్తుంది. ఆ తర్వాత అమ్ము వాళ్ళ నాన్నతో పోలీసులు, ఇంకా ఏదైనా మీరు అనుమానాస్పదంగా గుర్తించారా అంటే, కాఫీ తాగమంటే కూడా ఏదో ఇంట్రెస్టెడ్గా వర్క్ చేస్తూ ఉండింది, ఏదో రీసెర్చ్ అని చెప్పింది. నేను అడిగితే ఏదో టెన్షన్ అవుతున్నట్టు నాకు అనిపించిందని పోలీసులతో చెప్తాడు. నేను పైకి వెళ్ళి కిందకు వచ్చేసరికి ఇలా కనిపించిందని రక్తంతో. ఆ తర్వాత అమ్ము బాడీని హాస్పిటల్ తీసుకెళ్తారు. బయట నుంచి అమ్మార్ అనే ఒక అతను అక్కడ జరుగుతున్నదంతా ఒకరికి ఫోన్ చేసి, ఇప్పుడు అమ్ము హాస్పిటల్లో ఉందని, అయితే తను చనిపోయిందా లేదా అనేదే ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు అని చెప్తారు. ఇంతకుముందు అయితే చనిపోయింది అనుకున్నారు, కానీ ప్రాణాలతో
చేస్తూనే ఉండింటుంది. ఇప్పుడు ఇన్స్పెక్టర్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కలిసి మనం ఇప్పుడు అమ్ము చనిపోవడానికి కారణం తెలుసుకోవాలంటే ఆ బుక్లో రాసిన కర్ణిక గురించి తెలుసుకోవాలి, కర్ణిక మిస్టరీ గురించి తెలుసుకోవాలి. మనం కథ చదువుతాం, దాంతో మనకి ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దామని ఆ బుక్ని చదువుతారు. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవగానే మూవీ మొదట్లో మీరు ఒక చిన్న పాపను చూస్తుంటారు కదా, ఆ అమ్మాయి కర్ణిక. కర్ణిక ఇప్పుడు పెద్ద అయిపోయింది, క్లాసికల్ డాన్స్ నేర్చుకుని ఉంటుంది. నందన్ అనే ఒక అతనితో కర్ణిక ప్రేమలో ఉంటుంది. అతను కూడా కర్ణికని ప్రేమిస్తూ ఉంటాడు. ఒకరోజు నందన్ కర్ణికని కలిసి ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఆ గిఫ్ట్ లో ఏముంటుందంటే, ఇంతకు ముందు వాళ్ళ తాత చెప్పిన కథలో ఒక చెట్టు కింద నాగుపామున్న ఒక విగ్రహాన్ని పూజించేవాళ్ళు మన తాతలని చెప్పింటాడు కదా, ఆ విగ్రహమే ఆ గిఫ్ట్లో ఉంటుంది. దాన్ని చూసిన తర్వాత కర్ణిక భయపడిపోయి, ఈ గిఫ్ట్ ఎక్కడ దొరికింది నీకు, ఎక్కడి నుంచి తెచ్చా, అయినా ఇది మా తాతలు పూజించిన విగ్రహం అని చెప్తూ ఉండగానే కర్ణిక వాళ్ళ అన్న అక్కడికి రావడంతో, ఇక్కడేం చేస్తున్నావు అమ్మా నువ్వు అని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. దాంతో ఆ విగ్రహాన్ని చూస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందని కర్ణిక వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేస్తుంది ఆ గిఫ్ట్ని. ఆ తర్వాత ఆ రోజు రాత్రి కర్ణిక నందన్తో సరిగా మాట్లాడలేదని ఇంటికి పిలిపిస్తుంది. ఇంటికి పిలిపించి, నువ్వు ఇచ్చిన విగ్రహం నీకు ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ మా తాతలు పూజించిన విగ్రహం అంట అది, అయినా ఆ విగ్రహం నాకేం నచ్చలేదని అంటే, సర్లే నెక్స్ట్ టైం ఇంకా పెద్ద కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తాను, ఇప్పుడు నువ్వు మెడలో వేసుకున్నావు కదా చైన్, అంతకంటే ఇంకా కాస్ట్లీగా ఇస్తానంటే, ఇంకా కాస్ట్లీనా, దీనికంటే కాస్ట్లీ ఈ ప్రపంచంలో లేదనుకుంటాను. ఎందుకంటే ఇందులో కొన్ని రకాల స్టోన్స్ ఉన్నాయి, నాగమణి లాంటిది. వారసత్వంగా ఈ స్టోన్స్లో నుంచి వచ్చిన ఈ జ్యువెలరీస్ని కాపాడుకుంటూ వస్తున్నారు మా ఫ్యామిలీ మొత్తం, నీకు చూపిస్తాను రా అని ఒక సీక్రెట్ రూమ్లోకి తీసుకెళ్ళి, ఎలాంటి కీ ఏమి ఉండదు, కర్ణిక చేతిలో ఉన్న రింగ్ పెడితే చాలు తలుపులు ఓపెన్ చేసుకుంటాయి. కిందకి గ్రౌండ్ ఫ్లోర్లోకి ఫైర్ స్టిక్ పెట్టుకొని నందన్ని తనతో పాటు తీసుకెళ్లి ఆ జ్యువెలరీస్ని చూపిస్తుంది. ఇదంతా చూసి నందన్ ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఇంటికి ఎవరో వచ్చినట్టు కర్ణిక వాళ్ళ అన్న కనిపించడంతో, ఎవరక్కడా అని గట్టిగా అరుస్తున్నాడు. ఇంటి లోపలికి వచ్చేస్తాడు. ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకోమని నందన్ని పారిపోమంటుంది. పారిపోతూ ఉంటే ఈ టైంలో ఎవరు వచ్చారని అతను వెనకాలే అతన్ని చూసి కర్ణిక వాళ్ళ అన్న వెళ్ళి, దొంగతనం చేయడానికి ఇక్కడికి వచ్చావరని బాగా కొడుతున్నాడు. వీడు మనిషా పశువా మరి ఇంతలా కొడుతున్నాడంటే, వాళ్ళ చెల్లిని ప్రేమిస్తున్నానని చెప్తే కనీసం కొట్టడం మానేస్తాడేమో అని, నేను మీ చెల్లిని ప్రేమిస్తున్నాను, మీ చెల్లి కూడా నన్ను ప్రేమిస్తోంది, ఇప్పుడు మేమిద్దరం కలుసుకోవడానికే ఇక్కడికి వచ్చాను, అంతేగాని నేనేం దొంగేం కాదంటే, కర్ణిక వాళ్ళ అన్నకి ఇంకా కోపం వచ్చి ఇంకా ఎక్స్ట్రాగా కొడతాడు తో. ఇంకా నెక్స్ట్ డే నుంచి కర్ణికని ఇంటి బయట కూడా వెళ్ళనివ్వడు, క్లాసికల్ డాన్స్ కూడా ఇంట్లోనే పెట్టేస్తాడు. ఇక నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదమ్మా, ఇంతవరకు చేసిన చాలు, ఇంట్లోనే ఉంటే చాలని. కట్ చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ లో ఇంతవరకు జరిగిందంతా ఆ బుక్లో అమ్మో కథగా రాసి ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగిందో ఇతనే చెప్తాడని నందన్ గురించి తెలుసుకొని నందన్ దగ్గరికి వెళ్ళి, చెప్పరా కర్ణిక చావడానికి రీజన్ ఏంటి, ఏం జరిగిందని నందన్ అడుగుతారు. యాజ్ ఇట్ ఈస్ కథలో ఏదైతే రాసిందో మొత్తం నందన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ విధంగా నేను కర్ణిక ప్రేమించుకున్నాం, ఆ తర్వాత వాళ్ళ అన్నకి తెలిసింది, తర్వాత ఒకరోజు తను చనిపోయిందని న్యూస్ వచ్చిందని. ఇంతవరకు పోలీసులకి దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం స్టడీ చేసిన తర్వాత ఒక కంక్లూజన్కి వస్తారు. కర్ణికని ఎవరైతే చంపింటారో వాళ్ళే ఇప్పుడు అమ్మును కూడా చంపింటారు. అమ్ము కర్ణిక చావు మిస్టరీని కనుక్కోవాలని, ఎక్కడ నిజం తెలిసిపోతుందేమో అని అమ్ముని కర్ణిక చంపిన వాడే చంపడానికి ప్రయత్నించిన ఛాన్సెస్ కూడా ఉంది అని చెప్తాడు. అయితే ఇంకా అమ్ము చనిపోలేదు కదా, తను కోమాలోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పటికీ కర్ణిక జ్ఞాపకాలు అమ్ములో మెదలాడుతూనే ఉంటాయి. ఇంతకుముందు జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటుంది. ఇంతకుముందు అమ్ము ఒకటి సహాయంతో అతని ఫ్రెండ్ సిరి అండ్ అమ్ము వీళ్ళిద్దరూ కలిసి కర్ణికని ఎవరో చంపారు, ఎవరనేది మనం కనిపెట్టాలి, కర్ణిక అంత ఈజీగా సూసైడ్ చేసుకొని చనిపోయే ఛాన్సెస్ లేదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కర్ణికని చంపింది వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు లేదా కర్ణికకి చాలా దగ్గరగా ఉన్న వాళ్ళే అని చెప్తుంది సిరితో. మళ్ళీ ఒకసారి కర్ణిక ఇంటికి వెళ్ళొద్దామని అమ్మో సిరి వీళ్ళిద్దరు కలిసి కర్ణిక ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈసారి కర్ణికగా అమ్మో తనని తాను ఊహించుకొని ఇంట్లో ఫీల్ అవుతుంది. ఆ ఇంటిని, ఆ ఇంటి అట్మాస్ఫియర్ని. అక్కడున్న ఒక ఆమె ఏం చెప్తుందంటే, కర్ణిక చాలా మంచి అమ్మాయి, వాళ్ళ అన్నే దుర్మార్గుడు, ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్తో తాగుతూ లేట్ నైట్ ఇంటికి రావడం, ఇలా కర్ణిక ఎమోషన్స్కి కొంచెం కూడా వాల్యూ ఇవ్వడు. ఆ ఇంట్లో వాసు అనే ఒక అతను పని మంచిగా పనిచేస్తూ ఉంటాడు. అయితే వాసుని కర్ణిక వాళ్ళ అన్నే చంపేశాడని పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు కర్ణిక వాళ్ళ అన్నని. ఈ విషయం ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఆమె చూసి ఇదంతా సిరి అండ్ అమ్ముతో చెప్తుంది. ఆ తర్వాత
సిరి అమ్ము వీళ్ళిద్దరూ కలిసి ఇంకా కర్ణిక గురించి డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం కర్ణిక బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నందన్ ఎక్కడికి వెళ్ళాడు కర్ణిక చనిపోయిన తర్వాత అంటే నందన్ గురించి ప్రజెంట్ అయితే నాకేం తెలీదు, ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలీదు అని చెప్తుంది. ఆ తర్వాత ఇంకా వీళ్ళందరూ అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళి ఒక బేకరీలో వెళ్ళి జ్యూస్ తాగుదామని వెళ్తే ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఆ బేకరీలో ఉన్న అతనే నందన్. యాక్చువల్గా నందన్ నిజానికి కర్ణికని ట్రూగా లవ్ చేస్తున్నాడు, కేవలం ఎవరో ఒకరు చెప్తేనే ప్రేమించుంటాడు. ఇది ఇప్పుడు అమ్ము దగ్గర ఒప్పుకొని నిజంగానే నేను కర్ణికని ట్రూగా లవ్ చేయలేదు, కానీ కేవలం డబ్బు కోసం ఈ విధంగా ఒక అమ్మాయిని మోసం చేశానని నా మనసు ఒప్పుకోలేదు, చాలా గిల్ట్గా ఫీల్ అయ్యాను. ఎలాగైనా మళ్ళీ కర్ణికని కలవాలని నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత కర్ణిక చనిపోయి కనిపించింది అని చెప్తాడు. బట్ కర్ణికని ఎవరు చంపారనేది నాకు కూడా తెలియదు, నేనైతే చూడలేదు అని చెప్తాడు. కట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ లో పోలీస్ ఆఫీసర్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ టీం వీళ్ళందరికీ ఇంకొక నిజం తెలుస్తుంది. అదేంటంటే అమ్ము ఒక పెన్ డ్రైవ్ పెట్టుకుంది, ఆ పెన్ డ్రైవ్ లోనే కర్ణిక ఎవరు చనిపోయారనేది డీటెయిల్ గా మెన్షన్ చేసి ఉంటుందేమో అని ఆ పెన్ డ్రైవ్ గురించి తెలుసుకొని వెతుకుతారు. తర్వాత ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేషన్ టీం వీళ్ళందరూ కలిసి నందన్ని నువ్వు ఒకసారి జైల్లో ఉన్న కర్ణిక వాళ్ళ అన్న దగ్గరికి రావాలని అక్కడ తీసుకెళ్తే కర్ణిక వాళ్ళ అన్న ఇతను చూసి వీడిని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు, వీడి వల్లే ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, నాకు నా లైఫే నాశనం అయిందంటే పోలీసులు చూడు అనుకున్నట్టు కర్ణిక సూసైడ్ చేసుకొని చనిపోలేదు, కర్ణికని ఎవరో చంపారు, నీకేమైనా తెలుసా అని అతన్ని అడుగుతారు పోలీసులు. అతను కూడా నాకేం తెలియదు సార్ అని చెప్పేస్తాడు. ఇంతకు ముందు అమ్ము కూడా నందన్ తీసుకెళ్లి కర్ణిక వాళ్ళ అన్నతో ఇదంతా చెప్పింటుంది, నీ చెల్లిది సూసైడ్ కాదు ఎవరో చంపేసి వెళ్ళిపోయారని. ఆ తర్వాత అమ్ముకి ఈ కథ రాసేటప్పటి నుంచి తనకి ఏదో విచిత్రంగా తన లోపల ఎవరో ఉన్నట్టు, సడన్ గా మైండ్ లో ఏవేవో ఆలోచనలు వస్తున్నట్టు, కొంచెం అబ్నార్మల్ గా అనిపించడంతో ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి కలిస్తే ఆ స్వామీజీ అమ్ముని చూసి నువ్వు రాస్తున్న కథలో కర్ణికని ఎవరో చంపేశారు, నువ్వు కర్ణికని చూడడానికి కర్ణిక వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కర్ణిక నిన్ను ఆవహించింది, కర్ణికని ఎవరు చంపారో చెప్పాలనుకుంటుంది, ఇదే కర్ణిక చేస్తున్న ప్రయత్నం, ఇందులో నీకు ఎలాంటి ఇబ్బంది కలగదు, నీకేం నష్టం జరగదు అని చెప్తాడు. అనుకుంటూ ఉంటావేమో నువ్వే ఈ కేసుని సాల్వ్ చేస్తున్నట్టు, నిజానికి కర్ణికనే నీ లోపల దూరి కర్ణికని ఎవరు చంపారో నీ చేత చెప్పిస్తోంది అని చెప్తాడు. ఆ తర్వాత దాంతో అమ్ము నందన్ దగ్గరికి వెళ్ళి చూడు, నీకెవరో డబ్బులు ఇస్తేనే కదా నువ్వు కర్ణికని లవ్ చేసావు, ఆ డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఎవరు నాకు తెలియాలి, చెప్పు ఎవరతనంటే ఏం చెప్పడు. దాంతో 1 డే టైం ఇస్తున్నాను నీకు, ఎవరు ఇదంతా చేశారో నీతో ఎవరు చేయించారో నాతో చెప్తే సరే, లేదంటే ఈ కథలో నువ్వే మెయిన్ కల్పరేట్గా కర్ణికని నువ్వే చంపినట్టుగా ఎండింగ్ ఇస్తాను, తర్వాత నువ్వు బయట తిరగలేవు, నువ్వే ఆలోచించుకొని అక్కడ నుంచి వచ్చేస్తుంది. దాంతో నందన్ అతనికి డబ్బులు ఇచ్చి కర్ణికని ప్రేమించమన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అమ్ము అనే ఒక అమ్మాయి నన్ను వచ్చి బెదిరించింది, ఏదో కథ రాస్తుందంట, నేనే చంపినట్టు స్టోరీలో మెన్షన్ చేస్తుందంట అంటే ఈ మాత్రం దానికే ఇంత భయపడిపోతున్నావా, కర్ణికనే చంపేసినోడికి ఈ అమ్ము అనే అమ్మాయిని చంపడం నాకు పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కావాలంటే ఈ అమ్ముని కూడా చంపేస్తానని అతనితో చెప్పి అమ్ముని ఎలాగైనా చంపేయాలని ప్లాన్ చేస్తాడు. ఎందుకంటే కర్ణికని చంపింది ఈ వినోద్ కర్ణికని తనే చంపాడని ఎక్కడ అమ్ము అందరికీ ఆ కథ రూపంలో తెలిసేలా చేస్తుందేమో అని చంపడానికి సిద్ధమవుతాడు. ఈ విషయం ఇప్పుడు ప్రెసెంట్ లో పోలీసులు కూడా తెలిసిపోతుంది నందన్ ద్వారా. ఆ తర్వాత పోలీసులు వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఈ వినోద్ గురించి ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఈ వినోద్ ఎవరో కాదు, కర్ణిక వాళ్ళ ఇంట్లో పనిచేసే వాసు కొడుకు. చిన్నప్పుడు వాసు కొడుకు వినోద్ జ్యువెలరీ కింద పడి ఉండడంతో వెళ్ళి ఆ నెక్లెస్ ని చూసి తీసుకుంటూ ఉంటే కర్ణిక వాళ్ళ నాన్న వినోద్ని చూసి ఒరే ఏం చేస్తున్నారో నువ్వు, ఆ వస్తువుని నువ్వు ముట్టుకోకూడదు, అది ఆడవాళ్ళకి సంబంధించింది, దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తున్నావా ఏంటి, దాని విలువ ఏంటో నీకు తెలుసా, నీలాంటి వాళ్ళ నీడ కూడా దాని మీద పడకూడదని ఆ నెక్లెస్ గురించి అందులో ఉన్న ఆ మనీ గురించి చెప్పి అతన్ని అవమానపరిస్తే అప్పటి నుంచి వినోద్ ఆ ఫ్యామిలీ మీద కోపంతో రగిలిపోతుంటాడు, పగని కూడా పెంచుకుంటాడు, పెరిగి పెద్దదవుతూ ఇంటి లోపల ఉన్న ఆ జ్యువెలరీస్ని ఆ మనులను కొట్టేయడానికి డబ్బులు ఇచ్చి
నందన్తో కర్ణికాని ఫ్లడ్ చేసి లవ్ లో పడిపోయేలా చేసి చివరికి ఇంట్లో కూడా పిలిపించుంటాడు. ఎప్పుడైతే కర్ణిక వాళ్ళ అన్నకి ఈ విషయం తెలిసి కర్ణికాని బయటికి కూడా పంపించలేదు, అప్పుడే రైట్ టైం అనుకుని కర్ణికాని చంపేసి ఉంటాడు. అతనే చంపేసి సూసైడ్ చేసుకున్నట్టు, ఎలాగో ప్రేమిస్తుంది కాబట్టి వాళ్ళ అన్న ఒప్పుకోలేదని అనుకుంటాడని. కర్ణిక చనిపోయిన తర్వాత కర్ణిక వాళ్ళ అన్న, నేను బయట ఊరికి వెళ్తున్నాను, ఒక 20 days అలాగా బయట స్పెండ్ చేసి వస్తాను, ఈ ఇంట్లో ఉంటే నేను చేసిన తప్పే నేను గుర్తొస్తుంది, నా వల్ల నా చెల్లి కర్ణిక చనిపోయిందని నేను ఇప్పటికీ అనుకుంటున్నానని బయటికి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకి వినోద్ ఆ ఇంటి లోపల ఉన్న ఆభరణాలను మనులను దొంగిలించడానికి చూస్తాడు. దాంతో ఈ విషయం వినోద్ వాళ్ళ నాన్న వాసుకు తెలిసి, ఒరే మనం ఇంట్లో పనిచేస్తున్నాం, నమ్మకంగా ఉండాలి, చేయడం తప్పురా అంటే సొంత నాన్నని కూడా చంపించేసి చివరికి కర్ణిక వాళ్ళ అన్న వాళ్ళ నాన్నని చంపినట్టు పోలీసులను నమ్మించి కర్ణిక వాళ్ళ అన్నని అరెస్ట్ చేసేలా చేస్తాడు. ఇప్పుడు ప్రెసెంట్ లో వినోద్ ఎలాగైనా కర్ణిక వాళ్ళ అన్నని చంపేయాలని, అతడు జైలు నుంచి బయటకు వచ్చాడని, ఇంట్లోనే ఉంటాడని తెలుసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళి కర్ణిక ఆత్మ అదే ఇంట్లోనే ఉంటుందని కూడా అతను తెలుసు. ఇన్ని రోజులు నీ కోసమే వెయిట్ చేస్తున్నా, నిన్ను చంపేస్తే ఈ ఇంట్లో ఉన్న ఆభరణాలు మనులు నాకే సొంతం, నీ చావు నా చేతిలోని కర్ణిక వాళ్ళ అన్నని చంపబోతుంటే అదే ఇంట్లో ఉన్న కర్ణిక ఆత్మ ఇప్పుడు వినోద్ మీద అటాక్ చేసి వినోద్ ని చంపేస్తుంది, వాళ్ళ అన్నని కాపాడుతుంది. ఆ తర్వాత కర్ణిక వాళ్ళ అన్న హాస్పిటల్లో ఉన్న అమ్ము గురించి తెలుసుకుని అమ్ము దగ్గరికి వెళ్ళి, నేను చాలా తప్పు చేశాను, నేను ఒక్కసారి కూడా ప్రేమగా ఉండలేదు మా చెల్లితో, చాలా బాధపడుతున్నాను ఇప్పుడు అంటే, నాకు ఎవరు లేదని. అమ్ము వాళ్ళ నాన్న, నువ్వు బాధపడకు బాబు, నీకోసం మేమున్నాం బాబు అని చెప్తాడు. ఆ తర్వాత ఇంకో 2 సంవత్సరాలు మాత్రమే నీకు జైలు శిక్ష, దాన్ని అనుభవించేసి వచ్చేసాయని మళ్ళీ వినోద్ని చంపినందుకు గాను జైలుకి తీసుకెళ్తారు. ఎలాగో వినోద్ చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఉన్న కర్ణిక ఆత్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరిగ్గా అప్పుడే వెనకాల అక్కడే చనిపోయిన వినోద్ కూడా ఆత్మగా మారి దెయ్యంగా మారాడని, అండ్ ఇంతకు ముందు నందన్ ఒక విగ్రహాన్ని కర్ణికకి గిఫ్ట్ గా ఇచ్చుంటాడు కదా, కర్ణిక బ్రతుకున్నప్పుడు ఆ విగ్రహం వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేసి ఉంటుంది. ఆ విగ్రహం ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోనే ఉంటుంది. ఆ విగ్రహం వల్ల వాళ్ళ ఫ్రెండ్కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, ఇప్పుడు వినోద్ కూడా దెయ్యంగా మారి కర్ణిక ఆత్మ పరిస్థితి ఏంటి, ఇదంతా నెక్స్ట్ పార్ట్ కి లీడ్ ఇచ్చి ఎండ్ చేశారు. ఇంతటితో కర్ణిక మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. స్క్రీన్ ప్లే లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, నేనైతే మలయాళంలో సబ్ టైటిల్స్ లో చూశాను, అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం అనిపించింది. వీలైనంత వరకు మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశా. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.